అగైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. అరే ఈ అమ్మాయి కళ్ళు చాలా అందంగా ఉన్నాయే. అబ్బబ్బబ్బా ఆ నడుము చూడు, అసలు ఉందా లేదా అన్నట్టు ఎంత ముచ్చటగా ఉందో. ఏ ఆ అమ్మాయి నడక చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇలా అబ్బాయిలు ప్రతిరోజు మా అమ్మాయిల అందాల్ని పొగుడుతూనే ఉంటారు. దీన్ని బట్టి మనకేమర్థమైందండి, అందం అనే అంశాలన్నీ కూడా మా అమ్మాయిలకే సొంతం అన్నమాట. అసలు మా అమ్మాయిల తెలివితేటలు ఎక్స్ట్రాడినరీ, మా అమ్మాయిల అందం ఎక్స్ట్రాడినరీ. ఇవేమి కాదండి, అసలు అమ్మాయి అంటేనే ఎక్స్ట్రాడినరీ. మరి ఇవాళ మన షోలో వచ్చేటువంటి నలుగురు లక్ష్ములు కూడా ఎక్స్ట్రాడినరీకే ఎక్స్ట్రాడినరీ అంటున్నారు. మరి వాళ్ళ ఎనర్జీ ఏంటో, వాళ్ళ ఆర్ట్ ఏంటో, పాట ఏంటో చూడాలంటే ఇవాళ మన షోని మొదలు పెట్టేయాలి. మరి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన లక్ష్ముల్ని పిలిచేద్దాం. నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడనరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడనరీ, నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసిన గుండె జారితే హాయ్ బాబోయ్. ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ, ఈన్సిగదరగా ఎక్స్ట్రాడనరీ. హాయ్ లక్ష్ములు, బాగున్నారా? చాలా బాగున్నాం. నిజంగా నేను చెప్పిన ఇంట్రొడక్షన్ కి తగ్గ పాట వచ్చింది, పాటకి తగ్గ పార్టిసిపెంట్స్, అండ్ ఆఫ్ కోర్స్ పార్టిసిపెంట్స్ కి తగ్గ యాంకర్. ఏమంటారు? కరెక్ట్. ఓకే, సో ముందు నాకు మీ పేర్లు చెప్పండి. ఫస్ట్ మై నేమ్ ఇస్ గౌతమి. గౌతమి, Yes. ఏం చేస్తుంటావు గౌతమి? ఇంటర్. ఓకే గౌతమి, నీకు అష్టలక్ష్ములు పేర్లు తెలుసు కదా. యా. ఆ అష్టలక్ష్ముల్లో నిన్ను నువ్వు ఏ లక్ష్మిగా చెప్పుకుంటావు? నేను నన్ను ధనలక్ష్మిగా పోల్చుకుంటాను. అబ్బో. ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్, బాగాడు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మై నేమ్ ఇస్ కాజల్. కాజల్ అగర్వాల్. కాజల్. ఓన్లీ కాజల్. ఓకే, సో కాజల్ నువ్వేం చదువుతున్నావు? BBA థర్డ్ ఇయర్. BBA థర్డ్ ఇయర్. ఓకే, సో నువ్వు ఏ లక్ష్మిగా నువ్వు చెప్పుకుంటావు? ధైర్యలక్ష్మి. సో ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా పేరు సౌందర్య. గౌతమి, కాజల్, సౌందర్య అందరూ హీరోయిన్లేనా ఇవాళ ఎపిసోడ్ లో? అన్ని హీరోయిన్ లక్ష్ములు. నైస్. సౌందర్య నువ్వేం చదువుతున్నావు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో సౌందర్య చెప్పు, నువ్వు ఇప్పుడు ఏ లక్ష్మివి? నేను ధాన్యలక్ష్మి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద షో. థ్యాంక్ యూ. నెక్స్ట్ హాయ్, నా పేరు నివ్యా. నేను పంజగుట్ట నుంచి వచ్చాను. సో నువ్వు ఏం చదువుతున్నావు? నేను బీటెక్ కంప్లీటెడ్, ప్రెసెంట్ జాబ్ చేస్తాను. సో నువ్వే లక్ష్మిని చెప్పుకుంటావు? నేను విజయలక్ష్మి. ఎవరికి ఎలా ఉందో చూద్దాము. ఎనీవే అందరికి కూడా ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. బాగా ఆడండి. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఆడేదాం. రెడీయా? రెడీ. సో మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. అదృష్ట లక్ష్మి. మన ఈ అదృష్ట లక్ష్మి రౌండ్ లో ఇదే మీ అదృష్టాన్ని ఇప్పుడు పరీక్షించబోతోంది. యాక్చువల్లీ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఉంటారు మీరు. ఓకే, ఇక్కడ నుంచి. ఓకే, యా, అది అలా బాల్ వస్తుంటది. అలా ఏదో కన్నంలో ఆగుతుంది. ఇప్పుడు నాకు ఎన్ని పాయింట్లు వచ్చాయి? చాలా చండాలంగా 10 పాయింట్లు వచ్చాయి అనమాట. ఇలాంటి స్కోర్ కాకుండా 100 పాయింట్ కి ఎయిమ్ చేస్తే మీరు గెలవచ్చు. ఓకే, ఒక్కొక్కళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ లో మేము అన్ని ప్లస్ చేసి మీ స్కోర్ ఎంత అన్నది చెప్తాం. రెడీ? అందరూ బాగా ఆడండి. సో ఫస్ట్ మొదలు పెట్టేద్దాం గౌతమితో. గౌతమిదా. గౌతమి, చూడ్డానికి మాత్రం ఉఫ్ అంటే ఎగిరిపోయేలా ఉన్నావు. మరి నువ్వు ఏం వేస్తావో, ఎన్ని పాయింట్లు తెచ్చుకుంటావో? సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ స్టామినా ఉంటుంది. ఓకే, నీ స్టామినా ఏంటో ఇప్పుడు నేను చూస్తాను. 10 నుంచి 100 పాయింట్స్, 5 ఛాన్సెస్. ఆల్ ది బెస్ట్, గో హెడ్. ఫస్ట్ బాల్ తీసుకో.
రాలేదు. నో ప్రాబ్లం, టేక్ అదర్ బాల్. నెక్స్ట్ బాల్. నాలుగో బాల్ తీసుకో, పర్లేదు, టెన్షన్ పడుకు, జాగ్రత్తగా ఆడు. ఓకే, కాన్సన్ట్రేట్, ఇది ట్రైల్ కాదు. ఓకే, గుడ్, సూపర్. లాస్ట్ ఛాన్స్. ఓకే, నో ప్రాబ్లం గౌతమి, 100 points. ఓకే, సో నెక్స్ట్ కాజల్ ఎంత గెలుస్తుందో చూద్దాం. సో కాజల్, అర్థమైంది కదా ఎలా ఆడాలో, ఎలా ఆడకూడదో కూడా బాగానే అబ్జర్వ్ చేసావు, నేర్చుకున్నావు. చూద్దాం. సో రెడీయా? స్టార్ట్. నన్ను కొడితే పాయింట్లు ఏం రావు తెలుసా, మళ్ళీ వెయిట్. No points. Next chance. నెక్స్ట్ ఛాన్స్. ఈసారి కూడా ఏమీ రాలేదు పాయింట్స్. నో ప్రాబ్లం. ఆ 10 పాయింట్లు. రిబ్బన్ కటింగ్ చేసింది. నెక్స్ట్. ఇంకో 10. మొత్తానికి 20 కొట్టింది పాప. సో ప్రస్తుతానికి నీ స్కోర్ 20 కాజల్. కంగ్రాట్స్. సో సౌందర్య రెడీయా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంకరేజ్ చేయండి అమ్మా తోటి పార్టిసిపెంట్ ని. కమ్ ఆన్, ఫస్ట్ ఛాన్స్. Wow! Good, good. Next. Super! నేను చెప్పాను నివ్యా సైలెంట్ గా ఉండే వాళ్ళ నమ్మకూడదు అని. టాలెంటెడ్. No points. Next, your fourth turn. Fourth chance లో కూడా ఏమీ రాలేదు. Last chance, సౌందర్య. మళ్ళీ 90. 260. సూపర్ సూపర్. ఎలా అనిపిస్తుంది? 260 పాయింట్స్. సంతోషంగా ఉంది, కానీ ఇంకొకళ్ళు ఉన్నారు కదా, చూద్దాం. కంగ్రాట్స్, 260. గుడ్ స్కోర్. ఓకే, నెక్స్ట్ నివ్యా. దా. నివ్యా,
260 పాయింట్స్ క్రాస్ చేస్తేనే నీకు పెద్ద గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో 260 పాయింట్స్ ఈజ్ యువర్ టార్గెట్. 5 ఛాన్సెస్. యువర్ ఫస్ట్ ఛాన్స్. స్పీడ్ ఎక్కువైంది పాప, కొంచెం తగ్గించు. ట్రై చేసారి. హండ్రెడ్ అలా అలా వచ్చిపోయింది. నో ప్రాబ్లం, మళ్ళీ ట్రై చేయి. ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి. స్టిల్ యూ హ్యావ్ ఛాన్స్. ఓకే. 300 రావచ్చు. Okay. No problem. 4th chance. 60. Last. 100. So last chance. 90. Okay, no problem. 190 score. పర్లేదు పాపం, నువ్వే ఫీల్ అయితే 20 వచ్చినా ఎంత ఫీల్ అవ్వాలి చెప్పు. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు టాప్ స్కోరర్ తో పాటు మిగిలిన అందరూ కూడా గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వెళ్ళి గిఫ్ట్ తెచ్చుకుందామా? రండి. సౌందర్య, ఫస్ట్ నువ్వు టాప్ స్కోరర్ కాబట్టి నీ ఛాన్స్. ఓకే, ఆ పైన ఉండే వాటిలో ఏదో ఒక గిఫ్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. మిక్సీ. మిక్సీ. నివియా డిన్నర్ సెట్ కావాలి. డిన్నర్ సెట్. ఓకే, సో నెక్స్ట్ గౌతమి. సిల్వర్ ప్లేట్. ఓకే, గుడ్ చాయిస్. ఓకే, ఆ సిల్వర్ ప్లేట్స్ నీవే. నువ్వు చెప్పు ఇప్పుడు. మాప్. మాప్. సో ఫుల్ హ్యాపీ, రైట్? Yes. ఓకే, సో ఇదే ఎనర్జీతో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. బట్ అంతకంటే ముందు ఈ రౌండ్ టాప్ స్కోరర్ సౌందర్య కాబట్టి సౌందర్య మనందరి కోసం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. లష్కర్ పోరి చూడు, నాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై తాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు, లష్కర్ పోరి చూడు, నాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. మరి ఇక సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. రెడీ? మన సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. ఈ రౌండ్ లో ఏంటంటే మేము మీకు ఒక క్వశ్చన్ ఇస్తాం. ఆ క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్స్ ఉంటాయి, కానీ మా దగ్గరున్న టాప్ 5 ఆన్సర్స్ మీరు చెప్పగలగాలి. ఓకే, ఇందాక మనం గౌతమి నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ టాపర్ సౌందర్య కాబట్టి తన దగ్గర నుంచి మొదలు పెడతాం. సో సౌందర్య, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సెల్ ఫోన్ లో ఎక్కువ మంది ఉపయోగించుకునే ఫీచర్, టాప్ 5 ఫీచర్స్ చెప్పాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కాంటాక్ట్. కాంటాక్ట్స్. నెక్స్ట్. మెసేజ్. మెసేజ్. ఓకే, మెసేజ్ ఓకే ఉంది. నెక్స్ట్. ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఉంది. నెక్స్ట్. సోషల్ నెట్వర్క్. ఫేస్బుక్. ఫేస్బుక్. వాట్సాప్. ట్విట్టర్. వాట్సాప్ చెప్పా, వాట్సాప్ ఉంది. నెక్స్ట్. కాల్. కాల్స్. ఓకే, సూపర్. లాస్ట్, త్వరగా, టైం అయిపోయింది. 3, Apps, apps. 2. యాప్. యాప్.
టైమ్ అప్. సౌందర్య, మా దగ్గర ఉన్న టాప్ 5 లో నువ్వు టాప్ 4 చెప్పావు. నువ్వు మిస్ అయింది ఏంటో చూద్దామా? తను మిస్ అయిన ఆప్షన్ గేమ్స్. 4 చెప్పావు కాబట్టి నీకు 400 పాయింట్స్. సో నెక్స్ట్ లీడ్ లో నివ్యా ఉంది కాబట్టి ఛాన్స్ గోస్ టు నివ్యా. ఓకే, రెడీయా నివ్యా? రెడీ. నివ్యా, క్వశ్చన్ ప్లీజ్. వేగాన్ని బట్టి రైలుని ఏ ఏ పేర్లతో పిలుస్తారు? బాగా ఆలోచించుకో, ఫాస్ట్ గా వెళ్లే రైల్స్ ఏమేమి ఉన్నాయో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 60 సెకండ్స్ ఉంది, చెప్పు. ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ ఉంది. నెక్స్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ ఇంటర్సిటీ. ఇంటర్సిటీ లేదు. నెక్స్ట్ ఓ మై గాడ్. 15 సెకండ్స్, త్వరగా. చాలా ఉన్నాయి ట్రైన్స్. మెట్రో ట్రైన్. మెట్రో లేదు. 10 7 సెకండ్స్, ఫాస్ట్. అయ్యో, టైమ్ అప్. చాలా స్లోగా వెళ్ళేదేంటి? లోకల్. ప్యాసింజర్. ప్యాసింజర్ కంటే కొంచెం ఫాస్ట్ వెళ్ళేదాన్ని ఏమంటారు? ఫాస్ట్ ప్యాసింజర్. ఇక సూపర్ ఫాస్ట్, బాగా 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 ఫాస్ట్ వెళ్ళేదాన్ని ఏమంటారు? ఇప్పుడు చూద్దాం. బుల్లెట్ ట్రైన్. సో ఎనీవే, నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ అవి. 2 కరెక్ట్ గా చెప్పావు, 200 పాయింట్స్. సో నెక్స్ట్ లీడ్ లో ఉంది గౌతమి. గౌతమి, రెడీ ఫర్ యువర్ క్వశ్చన్. యా. ఎక్కువగా లభ్యమయ్యే ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఏవి? బా, నాకొస్తే ఈ క్వశ్చన్ సూపర్ ఆన్సర్ చేస్తాను నేను, తెలుసా? చెప్పు, ఎక్కువగా లభ్యమయ్యే ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఏవి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాక్లెట్. చాక్లెట్. ఓకే. వెనిలా. వెనిలా. బటర్ స్కాచ్. ఓకే, బటర్ స్కాచ్. బటర్ స్కాచ్. ఓకే, నెక్స్ట్ స్ట్రాబెరీ. స్ట్రాబెరీ. నెక్స్ట్ ఆలోచించు ఫాస్ట్ గా. వెనిలా, స్ట్రాబెరీ, బటర్ స్కాచ్, చాక్లెట్, ఇంకే ఉంటాయి. కమ్ ఆన్, 5 సెకండ్స్. టైమ్ అప్. ఏంటది మిస్ చేసిన ఆప్షన్? బ్లూ మూన్. తిన్నావా ఎప్పుడైనా బ్లూ మూన్ ఐస్ క్రీమ్? నో. చాలా బాగుంటుంది, ఈసారి ట్రై చేయి. సో ఎనీవే, నువ్వు 4 కరెక్ట్ గా చెప్పావు. 400 పాయింట్స్ గౌతమి, కంగ్రాచులేషన్. కాజల్, నీకు లాస్ట్ రౌండ్ లో 20 పాయింట్స్ వచ్చాయి, కొంచెం ఫీల్ అయ్యావు. బట్ ఈ రౌండ్ లో నువ్వు కొట్టాలి 500. ఓకేనా? సో కాజల్, క్వశ్చన్ ప్లీజ్. ఎక్కువ మంది ప్రయాణంలో కాలక్షేపానికి ఏం చేస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పక్కనోళ్ళతో మాట్లాడతారు. పక్కనోళ్ళతో మాట్లాడతాం. పక్కనోళ్ళతో మాట్లాడటం ఉంది. తింటారు. ఆ? తింటారు. తింటారు. జంతికలు, మురుకులు, లడ్లు ఉంది. నెక్స్ట్ పడుకుంటారు. పడుకుంటారు. అబ్బా, నేనైతే అదే పని చేస్తా. నెక్స్ట్ ఆడుకుంటారు. ఆడుకుంటారా? అంతాక్షరి, దంశరాజ్. ఓకే, సూపర్. నెక్స్ట్ ఒక్కటే. ఇంకేం చేస్తాం? చాలా ఎక్కువ మంది చేస్తారా పని? టైం అయిపోయింది. బుక్స్ చదువుతారు. బుక్స్ చదువుతారంట గౌతమి చెప్తోంది. ఉందా అది? ఓకే, పుస్తకాలు చదవడం చాలా గుడ్ హ్యాబిట్ అది. ఎనీవే, యూ మిస్ దట్. సో 4 కరెక్ట్ గా చెప్పావు, 400 పాయింట్స్. కంగ్రాట్స్ కాజల్. సో మన సెకండ్ రౌండ్ పంచాక్షరి పూర్తయ్యేసరికి 400 పాయింట్స్ తో టై అయింది ముగ్గురికి. సౌందర్య, కాజల్ అండ్ గౌతమి, కంగ్రాట్స్. సో మీ ముగ్గురులో ఇప్పుడు రౌండ్ టాపర్ ఎవరు అనేది ఈ బుజ్జి బాక్స్ డిసైడ్ చేస్తుంది. ఇందులో మీ ముగ్గురు పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక చీటీని మన నివ్యా వచ్చి తీస్తుంది. నివ్యా, ఫస్ట్ వచ్చేసేటి నువ్వు. దేవుడా! సౌందర్య, ఇందాక రౌండ్ టాపర్ నువ్వే, ఇప్పుడు రౌండ్ టాపర్ కూడా నువ్వే అగైన్. కంగ్రాచులేషన్స్ సౌందర్య. సో మన రౌండ్ టాపర్ సౌందర్యతో పాటు మీరు కూడా వచ్చేసండి, గిఫ్ట్ తీసుకుందాం. కమ్.
సౌందర్య మళ్ళీ రౌండ్ టాపర్ నువ్వే కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఛాన్స్ నీకే. చూసుకో, ఆ పైన ఉన్న వాటిలో ఏదో ఒక గిఫ్ట్. నీకేది కావాలి? జ్యూసర్. ఆ జ్యూసర్ నీదే. అండ్ నెక్స్ట్, ఇందాక ఎవరు ఫస్ట్ తీసుకున్నారు? సో ఈసారి కాజల్కి ఇద్దాం. దా కాజల్, నీకేం కావాలి చెప్పు. ఈ కిందవి ఏది? రోటీ మేకర్. ఓకే. నెక్స్ట్ గౌతమి, ట్రావెలింగ్ బ్యాగ్. ఓకే. ఇక లాస్ట్ నివ్యా, చెప్పు నీకేం కావాలి? కుంకుమ. సూపర్ సెలెక్ట్ చేసుకున్నావు నివ్యా. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ నీదే. కంగ్రాట్స్. సుక్రీన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై XXX డిటర్జెంట్ సోప్ లో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. థర్డ్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్, అందుకంటే ముందు ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివకాశి అన్ని రాజేసి సిగ్గు పెట్టేస్తే కన్నే కొట్టాబంటే తాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే తాపులేసిపోతే చెయ్యే పట్టాబంటే తాపులేసిపోతే రా. సో 2 rounds కంప్లీట్ చేసుకున్నాము. మనం ఇప్పుడున్న మన థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఈ రౌండ్ ఏంటంటే బజర్ రౌండ్. ఓకే, ఎవరు నొక్కితే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్తే -10 points. ఓకే. సో మన సెకండ్ రౌండ్ టాపర్ సౌందర్య కాబట్టి అగైన్ మళ్ళీ సౌందర్యతోనే స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, చూసుకున్నావా? రెడీయా? చేయండి సౌందర్య. నువ్వు రాకు. ఓకే గౌతమి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? కరెక్టా? వావ్, సూపర్. సౌందర్య నీకు 60 points అండ్ గౌతమి నీకు 40 points. కంగ్రాట్స్. సో నెక్స్ట్, సో గౌతమి నువ్వు ఆన్సర్ చేసావు కాబట్టి నువ్వే వచ్చేసాయి. రెడీయా? రెడీ. ఓకే. సో నివ్యా బజర్ ప్రెస్ చేసావు. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? ఓకేనా? Correct. సాటిస్ఫైడ్? ఓకే. సో నివ్యా రైట్ ఆన్సర్ 40 points థ్యాంక్ యూ. and for you 60 points. Thank you. And next Kajal, నీ ఛాన్స్. సో వచ్చిందా? అర్థమైందా? యా. రెడీయా మీరు? రెడీ. ఓకే, స్టార్ట్. లేట్ చేస్తే కాజల్ కి టెంపర్ పెరిగిపోతుంది. త్వరగా. ఓకే గౌతమి, ఒక లైలా కోసం. ఒక లైలా కోసం, రైట్? Correct. కరెక్ట్ ఆన్సర్. సూపర్. సో 40 points గౌతమి నీకు. అవును, నువ్వేంటి ఇలా ఏదో అన్నావు, ఏంటది? కోసం. అందులో అంత అర్థం ఉందా? కోసం. కంగ్రాచులేషన్, 60 points. సూపర్. ఇక నెక్స్ట్ నివ్యా. ఆల్ ది బెస్ట్. స్టార్ట్.
మేకప్ నెక్లెస్ ఓకే నొక్కి సీతారాముల కళ్యాణం లంకలో. అవునా ఎస్. ఓకే రైట్ ఆన్సర్. వామ్మో అసలు ఈ రౌండ్ లో గౌతమి అద్దరగొట్టేసిందిగా. 40 పాయింట్స్ గౌతమి, కంగ్రాట్స్. అండ్ నీకు 60 పాయింట్స్. స్పందన ప్రతిస్పందన రౌండ్ పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో ఎవరు మన రౌండ్ టాపర్? గౌతమి. గౌతమి, కంగ్రాచులేషన్స్. వెళ్ళి మన గిఫ్ట్ తెచ్చుకుందాం రండి. సో రౌండ్ టాపర్ చెప్పండి మేడం, మీకు ఏ గిఫ్ట్ కావాలి? చపాతీ మేకర్. రోటీ మేకర్. సో నెక్స్ట్ టాపర్ నివ్యా, బాతింగ్ సెట్. ఓకే నెక్స్ట్. సో కాజల్ ఏం కావాలి నీకు? బీటర్. ఎలక్ట్రిక్ బీటర్. ఓకే నెక్స్ట్ సౌందర్య, డిన్నర్. హాట్ ప్యాక్ సెట్. ఓకే సో మరి ఇప్పుడు డాన్స్ ఎవరు చేస్తున్నారు? కాజల్ చేస్తావా? క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై XXX డిటర్జెంట్ సోప్ లో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్, అంతకంటే ముందు ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ముచ్చటగా 3 రౌండ్లు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 4th రౌండ్. 4th రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇట్స్ అ బెట్టింగ్ రౌండ్, ఎవరిది వాళ్ళు ప్రూవ్ చేసుకునే రౌండ్. సో ఆల్ ది బెస్ట్. ఓపెన్. ఎవరికి వచ్చింది నెంబర్ 1? నాకు. కాజల్. ఓకే కమ్. ఓకే సో కాజల్ చెప్పు, నువ్వు 60 సెకండ్స్ లో ఎన్ని బాల్స్ వేయగలను అనుకుంటున్నావు? అందులో 5 బాల్స్. సో కాజల్ ఎవరి మీద బెట్ కడుతున్నావు? గౌతమి. సో గౌతమి మీద ఎన్ని పాయింట్స్? 100 పాయింట్స్. రెడీ? పొజిషన్ లో నించో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాల్స్ అయిపోయాయమ్మా, టైం మిగిలిపోయినా. సూపర్, వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. గౌతమి నీ 100 పాయింట్లు గోవిందా గోవిందా. ఓకే అండ్ నీకు ఆ 100 పాయింట్లు యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు నీ స్కోర్ 580. కంగ్రాచులేషన్స్. ఎవరికి వచ్చింది నెంబర్ 2? గౌతమి, ప్లీజ్ కమ్. గౌతమి ఇందాక 100 పాయింట్స్ పోగొట్టుకున్నావు. ఇప్పుడు గేమ్ అది చూసావు కదా, ఈ మేకుల్ని ఆ దారం మీద హ్యాంగ్ చేయాలి. ఓకే, నువ్వు ఎన్ని పెట్టగలవు అండ్ ఎంత బెట్ కడుతున్నావు?
3 పెడతావు 60 seconds లో. ఓకే, ఎవరి మీద బెట్ కడుతున్నావు? సౌందర్య. సౌందర్య. ఎక్కువ స్కోర్ ఉన్న అమ్మాయికి టార్గెట్ పెట్టావు. ఓకే, ఎంత? 400. 400. నువ్వు 400 బెట్ కట్టావనుకో 180కి పడిపోతావు ఒకవేళ నువ్వు చేయలేకపోతే. సర్లేదు. ఒకవేళ చేస్తే మాత్రం ఇప్పుడు నీ స్కోర్ 580, 980కి వస్తావు. ఓకేనా? ఓకే. రెడీ? రెడీ. గో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రెండు పెట్టేసింది అప్పుడే. లాస్ట్ వరకు 3 ఉండాలి. ఓకే, 60 seconds అయిపోయే వరకు 3 ఉండాలి. నీ 400 పాయింట్స్ సౌందర్య ఇప్పుడు గౌతమికి వచ్చేసాయి. సో గౌతమి, నువ్వు నౌ 980 పాయింట్స్ తో కంగ్రాచులేషన్స్. తీసుకో. సో ఇప్పటి వరకు లీడ్ లో అయితే గౌతమి వచ్చేసింది. సో చూద్దాం నెక్స్ట్ గేమ్ ఏంటో. సో ఇది మీ థర్డ్ గేమ్. ఓకే, ఈ గేమ్ ఏంటంటే 2 బెలూన్స్ ఉన్నాయి కదా. సో రెండింటిని 2 చేతులతో గాల్లోకి ఎగరేస్తూ ఉండాలి, కింద పడకూడదు. ఇక్కడ మీకు నెంబర్ 1 కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అక్కడ నెంబర్ 9 ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళాలి. ఎవరికి వచ్చింది ఇంతకి? ఎందుకు అంత బాధ? ఈజీ గేమే కదా. రా. నీకున్న 60 seconds టైం మాత్రమే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్కోర్ 320. ఓకే, సో 3 వరకు వెళ్తాను. 3 వరకే వెళ్తావా? ముందు అసలు ఎవరి మీద బెట్ కడతారు చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. గౌతమి. గౌతమి ఎంత? 320. 320 లేదు, అయితే 3 లేదంటే 3 పెట్టేస్తావు. నీ దగ్గర ఉన్నది మొత్తం పెట్టేస్తావు. ఒకవేళ పోతే? పోతే పోతుంది, వస్తే వస్తుంది. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దగ్గరికి చేసుకో. 4 దగ్గరికి వెళ్ళాలి. 40 seconds ఉంది, చాలా టైం ఉంది. వచ్చింది. వెనక్కొచ్చింది. ముందుకెళ్ళి. నీవు ఆల్రెడీ రీచ్ అయిపోయావు నువ్వు నీ పాయింట్ ని. యు వన్ ద బెట్. కానీ ఓ 3, 2 and 1. సూపర్. కంగ్రాచులేషన్స్, నీ 300 పాయింట్స్. యు వన్ ఇట్ బ్యాక్. ఓకే, సో ఇప్పుడు నీ స్కోర్ 620. కంగ్రాచులేషన్స్. మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మిగిలింది నివ్యానే కాబట్టి నివ్యానే ఆడాలి. మరి నివ్యా గేమ్ ఏంటో చూద్దాం. దా వచ్చేసి 60 సెకండ్లు టైం ఉంది. కళ్ళద్దాలు పెట్టుకుని ఒకసారి ఒక్క బాల్ మాత్రమే పిక్ చేసి టబ్ లో వేయాలి. ఎన్ని వేయగలవు? 3. ఓకే, ఎవరి మీద బెట్టింగ్? కాజల్. కాజల్ ఎంత? 500. 5. నువ్వు 490లో ఉన్నావు, నువ్వు 500 పెట్టాలి. 400. మొత్తం 90కి పడిపోయినా పర్వాలేదా? పర్వాలేదు. ఓకే, రెడీ? రెడీ. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒకసారి ఒకటి మాత్రమే పిక్ చేయాలి. సెకండ్స్ ఉన్నాయి ఇంక నీకు.
నువ్వు 3 వేయగలిగితేనే 300 పాయింట్స్ గెలవగలవు. సో నీ బెట్ ఓడిపోయావు. ఇప్పుడు నీ అకౌంట్ లోంచి 400 పాయింట్స్ కాజల్కి వెళ్ళిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అండ్ కాజల్, యు ఆర్ ద విన్నర్ ఆఫ్ ద ఎపిసోడ్. కంగ్రాచులేషన్స్. సో నీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. అవేంటో నేను ఒకసారి డోర్ ఓపెన్ అయ్యాక చెప్తాను. ఓపెన్ ద డోర్ ప్లీజ్. కాజల్, నీ 3 ఆప్షన్స్: 1 వాషింగ్ మెషిన్, సెకండ్ ఆప్షన్ LCD టీవీ, థర్డ్ ఆప్షన్ ప్యూర్ సిల్వర్ 250 grams అష్టలక్ష్మి కలసం. అష్టలక్ష్మి చెంబు. అష్టలక్ష్మి చెంబు అది నీదే, వెళ్ళి తీసుకో. కాజల్, ఇప్పుడు విజయలక్ష్మి అయిపోయావు. ఇక నీకు బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఆడదామా? యా ఓకే. సో కాజల్, ఇదే నువ్వు పాస్ అవ్వాల్సిన టెస్ట్. ఇటువైపు నువ్వు చూస్తే ఒకవైపు లక్ష్మీదేవి బొమ్మ ఉంది అండ్ మరొక వైపు లాఫింగ్ బుద్ధ ఉన్నాడు. నువ్వు ఈ స్పిన్ ని ఫాస్ట్ గా 3 times తిప్పుతావు. ఓకే. లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు బోనస్ రౌండ్ ఆడడానికి ఎలిజిబుల్. ఓకే. ఒకవేళ లాఫింగ్ బుద్ధ వచ్చాడు అనుకో, ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ అలాగే అష్టలక్ష్మి కలసంతో నువ్వు ఇంటికి వెళ్తావు. ఓకే, రెడీయా? రైట్. విజయలక్ష్మి నుంచి బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ కొట్టేశావు కాజల్. రౌండ్ ఏంటో నేను చెప్పేస్తాను. అక్కడ LED కనిపిస్తుంది కదా నీకు, దాని మీద ఒక పజిల్ వస్తుంది. ఆ పజిల్ పక్కనే 30 seconds టైమర్ కూడా వస్తుంది. ఆ 30 seconds కంప్లీట్ అయ్యే లోపు ఆ పజిల్ ఏంటి అన్నది నువ్వు చెప్పాలి. ఇది నువ్వు గనక సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే 10 గ్రాముల బంగారం నువ్వు గెలుచుకుంటావు. సో అప్పుడు నువ్వు బంగారు లక్ష్మి అయిపోవచ్చు. లెట్స్ సీ నువ్వు బంగారు లక్ష్మి అవుతావా. అండ్ పజిల్ ప్లీజ్. Time starts now. జాగ్రత్తగా చూడు. ఆలోచించు, అదేమై ఉంటుంది? పదమా, సామెత ఏంటి? 10, 9, 7. Just think, try something. 4. And time up. అయ్యో, ఎవరికి నో ఐడియా? నో ఐడియా తెలుగు. అదేంటో ఇప్పుడు మేము కూడా రివీల్ చేయట్లేదు. ఆడియన్స్, ఈ పజిల్ ని గనక మీరు సాల్వ్ చేసి మాకు SMS చేస్తే మీరే అష్టలక్ష్మి వెండి కలసం గెలుచుకోవచ్చు. ZTLRMI స్పేస్ మీ పేరు స్పేస్ ఈ పజిల్ కి మీకు అనిపించిన ఆన్సర్ ఏంటో టైప్ చేసి 57575 కి SMS పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఒక విజేత గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు ఒక అందమైన చీర. ఇలా ఇవాల్టి మన లక్ష్మి రావే మా ఇంటికి కంప్లీట్ అయిపోయింది. సో విన్నర్ గా మన కాజల్ విజయలక్ష్మి 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసంతో పాటు మీరు గెలుచుకున్న గిఫ్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. కాజల్ మాత్రమే విజయలక్ష్మి కాదండి, ఈ గేమ్ షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా విజయలక్ష్మిలే. ఏ గేమ్ షోలో కూడా ఇన్ని గిఫ్ట్లతో అందరినీ ఇంటికి పంపించరండి. సో కాజల్, మరొకసారి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కాజల్ కే కాదు, మీకు కూడా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకో గిఫ్ట్ మీకోసం వెయిట్ చేస్తోంది. ఓకే, అక్కడ 3 చీరలు పెట్టాం మ్యామ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లీడ్ లో ఉన్న స్కోరర్ ఎవరు? గౌతమి. ఇంకా అయిపోలేదు, మీ చేతులు పట్టినన్ని గిఫ్ట్స్ ఇచ్చి మిమ్మల్ని ప్రింటింగ్ పంపించబోతున్నాం మేము.
ఇంకొక గిఫ్ట్ ఉంది, అది కూడా ఇచ్చేస్తాను. సో మా జీ తెలుగు ఆడపడుచులకి లక్ష్మీ రావే మా ఇంటికి తరఫు నుంచి ఒక చిన్న సత్కారం ఇది. ఇంకా అయిపోలేదు, ఒక లాస్ట్ అండ్ ఫైనల్ టచ్. ఓకే, లక్ష్మీ రావే మా ఇంటికి అన్నాం మేము, మీరు వచ్చారు. మరి మీ చేతిలో లక్ష్మీదేవి లేకుండా మీరు ఇంటికి ఎలా వెళ్తారు? చూసారు కదా ఆడియన్స్, మీరు కూడా ఇందాక మేము అడిగిన పజిల్ కి ఆన్సర్ ఏంటో మీకు తెలిసినట్లయితే గనక SMS పంపించండి. అష్టలక్ష్మి కలసంతో పాటు ఒక అందమైన చీర కూడా గెలుచుకునే అవకాశం ఉంది. గురువారం పజిల్ SMS విన్నాం. మళ్ళీ అందమైన లక్ష్ములతో మరొక అందమైన ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.